మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి కిటికీల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు నీటి సరఫరా పంపింగ్ మోటార్ను అపహరించారని వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రిలోని కిటికీల అద్దాలను ఇప్పటికే పలుమార్లు ధ్వంసం చేశారని, పదుల సంఖ్యలో అద్దాలను మరమ్మతులు చేయించాల్సి వచ్చిందని తెలిపారు. ఆకతాయిల చర్యలకు అడ్డుకట్ట వేయాలని, ఇందుకు బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆసుపత్రికి నీటి సరఫరా చేసే పంపింగ్ మోటార్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ఆరోపించారు. రాత్రి వేళల్లో కొందరు ఆసుపత్రి ప్రాంగణంలో మలమూత్ర విసర్జన చేయడం వల్ల సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతను మరింత బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వైద్య సిబ్బంది, పోలీసు అధికారులను కోరుతున్నారు.